ఒకటే మ్యూజిక్ భయ్యా నిన్నటి నుంచి. 'సందీప్ రెడ్డి వంగ' గారు గొప్పనా? లేపోతే 'ప్రశాంత్ నీల్' గారు గొప్పనా? ఎవరు బాగా డైరెక్షన్ జేస్తారు? అసలు ఎవరికి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉందని జెప్పి తెగ ఓటేసుకుంటున్నారనమాట. నేను ఫస్ట్ టైమ్ ఒక డైరెక్టర్స్ కోసం ఇలా కొట్టుకుంటున్న ఇదే చూస్తున్నాననమాట. ఎందుకంటే మనం చాలా సార్లు చూసుంటాం హీరోల కోసం వాళ్ళు గొప్ప, వీళ్ళు గొప్ప అని జెప్పి కొట్టుకుంటా ఉంటారు. కానీ ఇద్దరు డైరెక్టర్స్ కోసం కొట్టుకోవడం చాలా క్రేజీగా ఉంది. దట్టు సాదా సీదా డైరెక్టర్‌లయితే గాదు. ఎందుకంటే ఆ డైరెక్టర్లు ఎవరి మాట లెక్క చేయరనమాట. సినిమా మీద ప్యాషను, ఇంకా సినిమా అంటే కసి ఉన్న డైరెక్టర్లనమాట వాళ్ళిద్దరూ. సో, ట్విట్టర్‌లో అలా కొట్టేసుకుంటున్నారనమాట. వాళ్ళు గొప్ప, వీళ్ళు గొప్ప అని జెప్పి. సో, ఇప్పుడు మనమైతే చూద్దాం అనమాట. వాళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అని జెప్పి. ఎవరు గొప్ప, ఎందుకు గొప్ప అని కూడా చెప్దాం అనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరు తీసింది చాలా తక్కువ సినిమాలే. కానీ వాళ్ళకొచ్చిన ఫేమ్ మాత్రం అంతా ఇంతా కాదు. జస్ట్ వాళ్ళు తీసిన 3, 4 మూవీస్‌కి ఇంత ఫేమ్ వచ్చిందంటే వాళ్ళు సాదా సీదా మనుషులైతే కాదు. సాదా సీదా డైరెక్టర్లు అంతకంటే కాదు. సో, వాళ్ళిద్దరి గురించి ఖచ్చితంగా మనం వీడియోలో అయితే మాట్లాడుకోవాలనమాట. వీడియోని పూర్తి దాకా అయితే చూడండనమాట. లాస్ట్‌కి మీకే ఒక ఐడియా వస్తది. ఎవరు గొప్ప డైరెక్టర్ అని జెప్పి. సో, లాస్ట్‌లో నా వ్యూ కూడా చెప్తాను. ఎందుకు నాకు ఈ డైరెక్టర్ అంటే ఇష్టం అని జెప్పి. సో, ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం అనమాట. హలో గాయ్స్! వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాస్పైర్ రివ్యూస్. ఫస్ట్ మనం సందీప్ రెడ్డి వంగ గారి గురించి అయితే మాట్లాడుకుందాము. సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్ అంతా ఎలా ఉంటదంటే రైట్ ఫ్రమ్ ద హార్ట్ అన్నట్టు ఉంటదనమాట. అంటే ఆయన పేపర్ మీద పెన్ను పెట్టి అయన్నీ రాస్తాడా లేక మైండ్‌లోనే ఇమాజిన్ చేసుకుంటాడో నాకైతే తెలీదు గానీ, మొత్తం గుండె లోపల నుంచి వచ్చినట్టు ఉంటదనమాట. అంటే కొంతమంది డైరెక్టర్స్ ఆ షార్ట్స్ తీయడానికి ఎందుకురా అది గలీజ్ షాట్ రా, ఇదంతా పెట్టాలా అని చెప్పి ఆలోచిస్తా ఉంటారు. కానీ సందీప్ రెడ్డి వంగ గారు మాత్రం అలా ఆలోచించరనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 'యానిమల్' మూవీ తీసుకోండి. 'యానిమల్' మూవీలో ఒక షాట్ ఉంటదనమాట. తను వెయిట్ లాస్ అంతా అయ్యి, నేను మళ్ళీ వాడిని కొట్టగలను కాన్ఫిడెన్స్ వచ్చాక, అలా బట్టలిప్పేసి అలా నడుస్తాడనమాట. ఆ షాట్ క్రేజీ ఉంటదనమాట. అంటే అసలు ఆ షాట్ పెట్టకపోయినా సరే పెద్ద ఇంపాక్ట్ ఉండేది కాదనుకో మూవీకి. కానీ ఆ షాట్ పెట్టడం వల్ల మూవీ లెవెల్ ఎట్లేసింది తెలుసా? దీనక్క నిజంగా మనకు సక్సెస్ వస్తే ఇంతలా ఫీల్ అవుతామా? ఇదిరా స్టామినా, ఇది ఆ ఫీల్ ఆ జీల్ అలా ఉంటదిరా లోపల అని చెప్పి సందీప్ రెడ్డి వంగ గారు ఆ ఒక్క సీన్‌తో అయితే నిరూపించారనమాట. సో, సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్ ఎలా ఉంటదంటే స్ట్రెయిట్ ఫ్రమ్ ద హార్ట్ అన్నట్టు ఉంటది. కానీ మీరు ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ దగ్గరికి రండి. ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ ఎలా ఉంటదంటే లైక్ స్ట్రెయిట్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ అన్నట్టు ఉంటది. అంటే మూవీని సీన్స్‌తో కలిపి ఎలివేషన్స్‌తో లేపుతాడనమాట. లైక్ అది ఎలా ఉంటదంటే ఎలివేషన్స్‌తో అలా మూవీ లేస్తా ఉన్నట్టు ఉంటదనమాట. అంటే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారి మూవీ అనుకో, స్టోరీ వల్ల హీరో లేస్తాడు. ఎలివేషన్స్ వల్ల కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. స్టోరీ వల్ల హీరో అయితే లేస్తాడనమాట. కానీ ప్రశాంత్ నీల్ గారిది అలా గాదు. ఎలివేషన్స్ వల్లే హీరో లేస్తాడు. స్టోరీ పరంగా అయితే లేరు. మీరు 'సలార్' గాని, 'కేజీఎఫ్' గాని ఏది తీసుకున్నా సరే హీరోని ఎవ్వరు లేపరు. ఆ చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళే లేపుతారనమాట. ఇప్పుడు 'కేజీఎఫ్‌లో' తీసుకుంటే 'రాకీ బాయ్' అని చెప్పి లేపుతారు. ఇప్పుడు 'సలార్' అయితే తీసుకున్నారంటే వాడెవడో ఫోన్ చేస్తాడు. వాడొక్కడే కాపాడగలడు. అది ఇది అని చెప్పి తెగ ఎలివేషన్‌లు అయితే ఇస్తారు గానీ, స్టోరీ పరంగా హీరో లేడు. అదే మీరు 'యానిమల్' గాని, లేకపోతే 'అర్జున్ రెడ్డి' గాని ఈ మూవీస్ 2 మూవీస్ తీసి చూడండనమాట. 'అర్జున్ రెడ్డిలో' ఏంది ఆ క్యారెక్టరైజేషన్ వల్ల హీరో లేస్తాడు. 'యానిమల్‌లో' ఆయన వాళ్ళ నాన్న మీద ఉండే ప్రేమ వల్ల హీరో లేస్తాడు. అంతేగాని వాడెవడో లేపితే లేడనమాట. ఇప్పుడు 'యానిమల్' మూవీ మనం ఇప్పుడు 'సలార్' మూవీ రెండిటినైతే కంపేర్ చేసి చూద్దాం అనమాట. ఎలా చూస్తామంటే ఇప్పుడు 'సలార్' మూవీలో అంటే 'ప్రభాస్' గారు 6 అడుగులు ఉంటాడు. దిట్టంగా ఉంటాడు మనిషి. కొడితే 10 మంది పడిపోతారు మనకే తెలుసు. ఆ ఎలివేషన్స్ ఇవ్వడం వల్ల ఏమైపోయిందంటే ఇంకా 'ప్రభాస్' గారు చాలా అందంగా కనపడ్డారనమాట. ఇప్పుడు 'రణ్వీర్ కపూర్' గారిని తీసుకోండి 'యానిమల్' మూవీలో. అంటే 'రణ్వీర్ కపూర్' గారిని చూడగానే అర్థమైపోతుందనమాట మనకు. ఒరేయ్! చిన్న పిల్లోడు లైక్ ఆ చిన్నప్పుడు సీన్ ఉంటది కదా! అంతమంది వాళ్ళ దగ్గరికెళ్ళి ఏం చేస్తాడురా అని చెప్పి మనం ఆలోచిస్తా ఉంటాం. కానీ ఒకటైతే పక్కాగా తెలుసు. వాడికున్న కసికి వాడేమైనా చేయగలడు. ఆ కసి గాని బయటకొస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటదని చెప్పి మనం ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తా ఉంటాం అనమాట. ఆ ఈగర్‌నెస్‌ని, ఆ క్యూరియాసిటీని అలా సందీప్ వంగ గారైతే మనలైతే నింపగలరనమాట. సో, అలా వెయిట్ చేస్తా ఉన్నప్పుడు అప్పుడు వస్తాడురా బాయ్! గన్ను పెట్టుకొని దడ దడ కాలేస్తా వస్తాడు. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయమనమాట మనం. ఎందుకంటే వాడికి అప్పుడున్న పిచ్చి, ఆ కసి అలాంటిదనమాట. సో, ఆ లెవెల్ ఆఫ్ సీన్స్ అయితే సందీప్ రెడ్డి వంగ గారైతే పెట్టగలరనమాట. ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు చూసుకోండి. లైక్ ఇప్పుడు 'సలార్' మూవీ ఉంది. 'సలార్' మూవీలో ఇంకా సీన్ ఉంటది కదా! 'దేవా వాడిని ఆపు' అనేది. ఇంకా 'ఆపు' అనే సీన్‌లో ఇంకా 'దేవా' గారి ఫైట్‌లు ఇంకా మనం చూసుంటాం కదా! ఆ ఫైట్ సీన్ ఎలా ఉంటదంటే ఫస్ట్ నుంచి ఈయనే బిల్డప్ చేస్తాడనమాట. వాళ్ళు వీళ్ళు ఎలివేషన్స్ ఇస్తారు. సో, ఇంతమంది ఎలివేషన్ ఇస్తున్నారంటే 'ప్రభాస్' గారు ఎంత తోపోరా, తురుమోరా అని చెప్పి అలా వెయిట్ చేస్తా ఉంటాం మనం. ఆ తోపు తురుము ఏం చేయబోతాడని చెప్పి. కానీ ఇక్కడేందంటే వాడికున్న కసికి, పిచ్చికి వాడు ఏం చేస్తాడని చెప్పి మనమే క్యూరియాసిటీతో వెయిట్ చేస్తుంటాం. కానీ ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ ఎలా ఉంటదంటే లైక్ వాళ్ళందరూ ఎలివేషన్ ఇచ్చారు కదా! ఇప్పుడు వీడేం చేస్తాడని చెప్పి వెయిట్ చేస్తా ఉంటాం. సో, అది కొంచెం డిఫరెన్స్ ఉంటదనమాట వాళ్ళిద్దరిలో. వీళ్ళిద్దరి మేకింగ్‌లో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం నాకు సందీప్ రెడ్డి వంగ గారిదైతే బాగా ఇష్టం అనమాట. ఎందుకంటే నువ్వు నీ స్వతహాగా లోపల నుంచి వాడేం చేస్తాడని చెప్పి కుతూహలంతో వెయిట్ చేయడం వేరు. లైక్ వీళ్ళందరూ ఎలివేషన్స్ ఇచ్చారు కదరా! ఇప్పుడు వీడేం చేస్తాడో చూద్దాం అని చెప్పి వెయిట్ చేయడం వేరు. సో, అక్కడైతే మీరు ఒక డిఫరెన్స్ అయితే బాగా అయితే గమనించాలనమాట. అండ్ ఇంకో పాయింట్ ఏందంటే ఇక ప్రశాంత్ నీల్ గారు హీరోయిన్స్‌ని సరిగ్గా వాడుకోరనమాట. లైక్ ఇప్పుడు మీరు 'కేజీఎఫ్ 2' తీసుకోండి, 'కేజీఎఫ్' తీసుకోండి. అంటే హీరోయిన్స్ కూడా ఎలివేషన్ సీన్స్ కోసమే వాడుకుంటాడనమాట. అంటే లైక్ ఎలివేషన్ సీన్స్ ఎలా ఉంటాయంటే
ఇప్పుడు మీరు ఆ హెలికాప్టర్ సీన్ చూసుకుంటారు కదా! మన మహారాణిలాగా చూసుకుంటా అని చెప్పాడు. ఇప్పుడు అప్పలాలు ఎండేపిస్తున్నాడు. అది ఇది అంటే ఇంకా హెలికాప్టర్ దింపుతాడు కదా! సో, హీరోయిన్ కూడా ప్రశాంత్ నీల్ గారు ఎలివేషన్స్ కోసమే వాడుకుంటాడు. కానీ సందీప్ రెడ్డి వంగ గారు హీరోయిన్ ఎలివేషన్స్ కోసం అయితే వాడుకోడనమాట. ఆ ప్యూర్‌నెస్, ఆ రానెస్ అంటే ఒక మనిషికి ఓన్లీ ఈ కొట్లాటలు అయ్యే కాదురా! ప్రేమ కూడా ఉంటది. ఆ ప్రేమ అనే కోణాన్ని కూడా మనం చూపియాలిరా అని చెప్పి ప్రతి మూవీలో ఆ ప్రేమ అనే కోణాన్ని చాలా అంటే చాలా అద్భుతంగా చూపిస్తాడు. నాకు మాత్రం మణిరత్నం గారు అది ఇది అని చెప్పి ఏదేదో ఎవరెవరో లేపుతా ఉంటారు కానీ లవ్ మూవీస్ అంటే. కానీ సందీప్ రెడ్డి వంగ గారు చూపించినంత ప్యూర్‌గా ఆ లవ్‌ని వేరే డైరెక్టర్ అయితే చూపియలేడేమో. అంటే హీరోయిన్స్ అందంగా చూపించడం, హీరోస్ అందంగా చూపించడం అయన్నీ వేరే కథ. కానీ లవ్ ఉంటది. ఆ లవ్‌ని ప్యూర్‌గా చూపించడం అనేది వేరే కథ. లైక్ ఎంత దమ్ముండాలంటే అలా లవ్ చూపియాలంటే 'యానిమల్' మూవీలో అక్కడ తృప్తి డిమ్రీ గారితో పడుకొని కూడా ఇక 'రష్మిక మందన్న' గారి దగ్గరకొచ్చి ఇలా చేశాను అని చెప్పి ధైర్యంగా చెప్పి వాళ్ళిద్దరి మధ్య జరిగే ఆ కన్వర్జేషన్, ఆ బాండ్ ఉంటది చూసారా? దాన్ని ఎంత ప్యూర్‌గా చూపిస్తారో తెలుసా? అంటే ఆ అమ్మాయికి అర్థం అవ్వాలి. నాకు నువ్వు తప్ప ఎవరు ప్రపంచం గాదు. తనతో పడుకుని కూడా నేను మా నాన్న కోసమే. అది నీకు అర్థం అవ్వాలి అని జెప్పి ఎంత బాగా కన్వర్జేషన్ రాసుకున్నారో తెలుసా సందీప్ రెడ్డి వంగ గారు. తోపనిపిస్తది. అంటే ఇలాంటి టైమ్స్‌లో వాళ్ళు థియేటర్‌లో ఎవరు ఎలివేషన్‌లు అయ్యి ఎక్స్‌పెక్ట్ చేయరనమాట. ఆ ప్యూర్‌నెస్ కోసం అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తారనమాట. ఆ ప్యూర్‌నెస్ సందీప్ రెడ్డి వంగ గారు ప్యూర్ అంటే ప్యూర్ చూపిస్తారు. ఎంత ప్యూర్ చూపిస్తారో మీరు 'అర్జున్ రెడ్డితో' ఇంకా 'యానిమల్' మూవీస్ అయితే చూసుంటారనమాట. ఆ ప్యూర్‌నెస్ ఎలా ఉంటదంటే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎలివేషన్ ఇయ్యరనమాట. మనమే ఎలివేషన్ ఇస్తాం. "దీనక్క ఇదిరా సీను. ఇలా రాయాలిరా సీను. అదిరా స్ట్రెయిట్ ఫ్రమ్ ద హార్ట్ అంటే" అని జెప్పి మనం ఇస్తాం. ఆడియన్స్‌లుగా మనం ఇస్తాం. కానీ ప్రశాంత్ నీల్ గారు మనకు ఆ అవకాశం ఇయ్యరనమాట. "మీరేం ఎలివేషన్స్ ఇయ్యొద్దప్పా నేనే ఎలివేషన్స్ ఇస్తాను. జస్ట్ ఆ ఎలివేషన్ ఫీల్ అవ్వండి" అని జెప్పి ప్రశాంత్ నీల్ గారైతే ఆ ఎలివేషన్‌ని అలా పెట్టేస్తాడనమాట. అలా పెట్టేయడం వల్ల ఏమైపోద్దంటే ఒక్కోసారి మన ఫీల్ కాకపోయినా సరే వాళ్ళందరూ ఏదో పొగడుతున్నారు, ఎలివేషన్ ఇస్తున్నారు గదరా! నిజమేనేమోరా అని జెప్పి మనం గూడా ఆటోమేటిక్‌గా అయితే ఫీల్ అయిపోతాం అనమాట. అంటే ఓకే. ఓకేగా ఉంటదనమాట. కానీ స్ట్రెయిట్ ఫ్రమ్ ద హార్ట్ గానొచ్చిందంటే ఎవడు ఎన్ని జెప్పినా సరే, ఎవరు 10 మంది ఫీల్ కాకపోయినా సరే నువ్వు ఫీల్ అవుతావు. 10 మంది అది ఫీలింగ్ కాదన్నా సరే, "నీ అక్క నేను ఫీల్ అయ్యాను నీకేందిరా బొక్క" అంటావు. సో, ఆ ఒక్క విషయంలో సందీప్ రెడ్డి వంగ గారు తోపనిపిస్తారనమాట. సందీప్ రెడ్డి వంగ గారు ప్రతిదీ టచ్ జేస్తారు. ఫైట్ టచ్ జేస్తాడు, ఇంకా యాంగ్రీనెస్ టచ్ జేస్తాడు, లవ్ టచ్ జేస్తాడు, ఎమోషన్ టచ్ జేస్తాడు, ప్రతీదైతే టచ్ జేస్తాడు. కానీ ప్రశాంత్ నీల్ గారిది ఎలా ఉంటదంటే చెప్పా గదా! ఒక టైప్ ఆఫ్ స్టైల్ అనమాట. అవతలోళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్తే తప్పితే మనమైతే ఫీల్ గాలేము. అది స్ట్రెయిట్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ అన్నట్టే ఉంటదనమాట. వీళ్ళు ఫీల్ అవుతారో అవ్వరో మనమే ఎందుకో ఇచ్చేద్దాం ఫీలింగ్స్ అనేది అనిపిస్తదనమాట. మీరు చూసుకుంటే తీసుకున్న వాళ్ళిద్దరు చాలా అంటే చాలా తక్కువ మూవీసే అనమాట. ప్రశాంత్ నీల్ గారైతే ఆల్మోస్ట్ ఒక 4 మూవీస్ అయితే తీశారనమాట. 'ఉగ్రం' అనేది కాడా మూవీ ఒకటి, నెక్స్ట్ 'కేజీఎఫ్ 1, 2' ఇంకా 'సలార్' అనేది. కానీ మన సందీప్ రెడ్డి వంగ గారైతే 'అర్జున్ రెడ్డి' ఇక్కడ మరియు హిందీలో రీమేక్ చేసి నెక్స్ట్ 'యానిమల్'తో 900 కోట్లు అయితే కొట్టాడనమాట. సో, వీళ్ళిద్దరి పరంగా చూసుకున్నామంటే లైకు కొంతమందికైతే ప్రశాంత్ నీల్ గారి స్టైల్ నచ్చుతది. ఇంకొంతమందికైతే సందీప్ రెడ్డి వంగ గారి స్టైల్ అయితే నచ్చుతదనమాట. సందీప్ రెడ్డి వంగ గారి స్టైల్ ఎవరికి నచ్చుతదంటే ఒక ప్యూర్ మ్యాడ్‌నెస్ ఉంటరు గదా! ప్యూర్ మ్యాడ్‌నెస్‌తో లవ్ చేస్తే ప్యూర్‌గా చేయాలి. ఏ ఎమోషన్ అయితే సరే ప్యూర్‌గా చూపియాలి. స్ట్రెయిట్ ఫ్రమ్ ద హార్ట్ ఉండాలిరా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు కదా! వాళ్ళకైతే సందీప్ రెడ్డి వంగ గారు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తారనమాట. ఎందుకంటే ఆయన అంతా రా అండ్ రస్టిక్‌గా తీస్తాడనమాట. ఎస్ఎస్ రాజమౌళి గారు లాంటి పెద్ద డైరెక్టరే సందీప్ రెడ్డి వంగ గారిని ఎలా ఆరాధిస్తున్నారంటే ఇక ఇమాజిన్ చేసుకోండి. సందీప్ రెడ్డి వంగ గారు ఏ లెవెల్‌లో ఇంకా మూవీస్ అనేది తీస్తారని చెప్పి. ప్రశాంత్ నీల్ గారి స్టైల్‌ని ఎలాంటోళ్ళు ఇష్టపడతారంటే లైక్ ఎలా అంటే ఇన్‌స్టాలో చప్రీస్ వాళ్ళు వీళ్ళు రీల్స్ చేసుకొని అలా ఉంటారు కదా! అలాంటి వాళ్ళైతే ఎక్కువ ఇష్టపడతారనమాట. లైక్ ఏందంటే ఊరికే ఎలివేషన్ కావాలనమాట. లైక్ ఎలా అంటే పొగడ్తలకి ఊరికే పడిపోతా ఉంటారు కదా! అలాంటి వాళ్ళకైతే ప్రశాంత్ నీల్ గారి మేకింగ్ అయితే చాలా చాలా బాగా నచ్చుతదనమాట. ఎందుకంటే చుట్టూరు ఉన్న 10 మంది వాళ్ళని పొగడతా ఉంటే అదొక హై ఫీల్ వస్తది కదా! ఆ హై ఫీలు అలా 'సలార్' మూవీలో గాని, 'కేజీఎఫ్ 1'లో గాని, 2లో గాని అలా హై ఉంటదనమాట. సో, మన చుట్టూ ఉండే వాళ్ళందరూ మనం పొగడతా ఉండాలి. అలా పొగడతా ఉండాలంటే మనం ఎలా ఉండాలని చెప్పి వాళ్ళే అలా తయారు చేసుకుంటారనమాట. సో, అలాంటి వాళ్ళకైతే ప్రశాంత్ నీల్ గారి స్టైల్ అయితే నచ్చుతదనమాట. నాకు మాత్రం పర్సనల్‌గా సందీప్ రెడ్డి వంగ గారి స్టైల్ అంటే పిచ్చి ఇష్టం అనమాట. ఎందుకంటే ఆ ప్యూర్ మ్యాడ్‌నెస్, ఆ ప్యూర్ లవ్, ఆ ప్యూర్ రా అండ్ రస్టిక్ ఇంకెవరు అయితే చూపలేదనమాట. సో, నేను పర్సనల్‌గా ఫీల్ అయ్యేదైతే నాకు వాళ్ళిద్దరిలో గొప్ప డైరెక్టర్ ఎవర్రా అంటే నా పర్సనల్ ఫీలింగ్ మాత్రం సందీప్ రెడ్డి వంగ అనే. ఆయన తీసిన 2 మూవీలైనా సరే ఆ 2 మూవీలో చూపించేసాడనమాట ఆయన. నేనేం పొడవగలను, నేనేం తీయనని చెప్పి. సో, నా పరంగా అయితే మాత్రం సందీప్ రెడ్డి వంగ గారు చాలా మంచి డైరెక్టరు. చాలా ప్యూర్ రా అండ్ రస్టిక్‌గా చూపించే డైరెక్టరు. చాలా స్ట్రెయిట్ ఫ్రమ్ ద హార్ట్ తీసే డైరెక్టర్ అని చెప్పి నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. సో, మీరు ఇదంతా విన్నాక మీకు ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. మరియు దానికి రీజన్ కూడా ఇవ్వడానికైతే ట్రై చేయండి.